మెదక్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ తొలి మహిళా డిప్యూటీ స్పీకర్ పద్మావతి దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా జరిగాయి. మండల పార్టీ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన నాయకులు అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ పద్మావతి దేవేందర్ రెడ్డి తన 10 ఏళ్ల పదవీ కాలంలో మెదక్ నియోజకవర్గాన్ని ముఖ్యంగా చంద్రశంకరంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కొనియాడారు. కేసీఆర్, హరీష్ రావుల సహకారంతో ఆమె సాధించిన అభివృద్ధి మరవలేందని, భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. రాబోయే 3 ఏళ్లలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టేబుల్ వేద్దా ఇంకో 10 మందికి పని చేస్తారు. ఫోటో మంచిగా రైట్. ఒకరు కోసం పెట్టి మంచుకోరు ఇలా కాదు. ఈరోజు మా వేద నాయకురాలు గౌరవ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి, అదేవిధంగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గౌరవ నాయకురాలు ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారికి, ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారికి ఇలా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. చంద్రశంకరపేట మండల పక్షాన మా మేడం గారు ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా మెదక్ కాన్స్టిట్యున్సీ, చంద్రశంకరపేట మండలం కేసీఆర్ గారి ఆశీస్సులతో, గౌరవ పద్మాదేవేంద్ర రెడ్డి గారి నాయకత్వంతో, గౌరవ హరీష్ రావు గారి ఆశీస్సులతో మండలాన్ని, అదేవిధంగా కాన్స్టిట్యున్సీని అనేక విధంగా డెవలప్ చేయడం జరిగింది. డెవలప్మెంటే కాకుండా సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల తర్వాత ప్రజలు ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుంది, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తారనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు కూడా నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి ప్రజల్లో ఉన్నది. ఆ విధంగానే కేసీఆర్ గారు కూడా అతి త్వరలో, అంటే 2-2.5 సంవత్సరాల్లో సీఎం కాబోతున్నాడు. వారి ఆధ్వర్యంలో మళ్ళీ మేడం గారు మంచి పదవులు అధిరోహించి ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి మరియు చంద్రశంకర మండలానికి మంచి సేవ చేసే, అదేవిధంగా డెవలప్మెంట్ చేసే, సేవ చేసేటువంటి అదృష్టం, అదేవిధంగా ఆశీస్సులు ఆ భగవంతుడు అందించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మా మేడం గారు ఇట్లాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి, ఆమె ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.